కొంచెం ఓవర్ చేద్దామా? చూడండి, యమ్మీ యమ్మీ జున్ను. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేయబోతున్నాను. యమ్మీ, వావ్, ఇంత బాగుంది సరిత. ఇట్స్ అమేజింగ్, టేస్ట్ డెలిషియస్. కోరుకుంది కదా, మన లాంగ్వేజ్లో చేద్దాం. చూడు సరిత, ఇప్పుడు తింటా, ఎట్లుందో చెప్తా చూడు. మస్తుంది. ఇది రియాలిటీ కదా. హలో అందరికీ, ఎలా ఉంది నా ఓవరాక్షన్? జస్ట్ ఫన్నీగా అట్లా నవ్వుకున్నామండి. జున్ను అయితే బాగుంది. ఇది వచ్చేసి మా పాలన్నయ్య అయితే జున్ను ఇచ్చిపోయింది. 3 రోజుల పాలంటిది. మొన్న మధ్యాహ్నం ఈనిందంట బర్రె. సో ఆ జున్ను పాలు ఏం లేదు, వేడి చేసినాం. వేడి చేసి అది కొంచెం పాలు ఇరిగినట్టు అయినాక అందులో బెల్లం, ఇంకా యాలకుల పొడి, మిరియాల పౌడర్ అయితే వేసామండి. అంతే, జున్ను మంచిగా అయిపోయింది. ఇది 2 రోజులు దాటింది కాబట్టి కొంచెం పల్చగే ఉంది. మొన్న ఫస్ట్ డే జున్ను ఇచ్చిపోయిండు, కానీ నాకు అది చేయడం రాలేదండి. అందులో కొంచెం పాలు కలపాలంట. ఫస్ట్ డే జున్ను కదా, మరీ ఇట్లా గడ్డ అయిపోయిందన్నమాట, బండలాగా. దానివల్ల ఆ రోజు ఇది కుదరలేదు. అసలు అది ఇట్లా కట్ చేస్తా అంటే కట్ అవ్వట్లేదన్నమాట, అంత గట్టిగా అయిపోయింది. కుదరలేదు అన్నయ్య అని చెప్పేస్తే మళ్ళీ ఈరోజు ఉదయం అయితే అన్నయ్య ఇచ్చిపోయిండండి జున్ను పాలు. మస్తు అంటే మస్తు ఉంది. కాకపోతే కొంచెం బెల్లం ఎక్కువ వేసినట్టున్నా, కొంచెం స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువైంది, కానీ చాలా బాగుంది. జున్ను ఖచ్చితంగా తినాలి, సంవత్సరంలో 1-2 సార్లు అయినా. వీడియో నచ్చితే లైక్ చేయండి.